ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు బీమా, ఒక్క ఎకరా వదిలిపెట్టకుండా మేము ఏ కారణం చేత పంట ఎండిపోయినా, నష్టపోయినా, తడిసినా ఏదైనా కూడా పంట బీమా చేసి మీకు ఇస్తామని అన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్లో 5వ అంశం. మరి ఎక్కడ పోయింది పంట బీమా? రైతు కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? కౌలు రైతులకు డబ్బులు ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? మీరు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి చాలామంది కౌలు తీసుకున్నారు. అటు కౌలు రైతు ఇలా ఎండిపోయిన ఈ పంటకు ఎట్లా కట్టాలా? నిన్న పోయినాం, మల్లారెడ్డి అనే రైతు కళ్ళకి నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన కొడంగల్లో కళ్ళకి నీళ్ళు పెట్టుకొని ఏడ్చిండు. ఆయన నేను కౌలు తీసుకున్నా, నా పరిస్థితి ఏందని. ఓపులాయపల్లి దగ్గర పంట పండించిండు కౌలు రైతు, మొత్తం కొట్టుకపోయింది, ఏడుస్తున్నాడు. నేనేం చేయాలి? కౌలు రైతు నేను, నా పరిస్థితి ఏందని. మీరు ఇచ్చిన హామీలకు రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా దివాలా తీసింది, రోడ్ల మీదకి వచ్చిర్రు. 2014 కన్నా ముందు ఏం పరిస్థితి వచ్చిందో మళ్ళీ ఆడికి వచ్చింది అంతే. మళ్ళీ కరెంటుకు ఎదురు చూడాలి, ఇలా బుగ్గ వేసి ఎప్పుడు వస్తుందో కరెంట్ అని బయటకు వచ్చి ఇట్లా పైకి చూడాలా, మేఘాలు వచ్చినాయా ఏంది, వర్షం వస్తుందా రాదా అని. ఇవాళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటివి హామీలు, ఏ ఒక్క హామీ రైతులకు ఇచ్చే ఒక్క హామీ, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు, అది పోయింది. రైతు కూలీలకు ఇస్తామన్నారు, అది పోయింది. పంట బీమా అన్నారు, అది పోయింది. ఎన్నో చెప్పారు. రుణమాఫీ అన్నారు, మొత్తాన్ని గాలికి వదిలిపెట్టారు, సగం కూడా కాలేదు. రైతు కూలీలకు, భూమి లేని రైతులకు కూడా రైతు బీమా అన్నారు, అది పోయింది. ఇవాళ భూభారతి వచ్చింది. మరి భూభారతిలో మీరు 6వ అంశంలో పోడు భూములకు, రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాల్లో అన్ని యజమాని హక్కులు కలిగిస్తామన్నారు. మరి భూభారతిలో ఎందుకు లేదు? భూభారతిలో మీరు ఆ చట్టం ప్రకారం కలిగిస్తాను, మీ చేతులు ₹1 ఖర్చు కానటువంటి అంశం అది. ₹1 ఖర్చు కానటువంటి అంశాన్ని అసైన్డ్ భూములు, పోడు భూములు లబ్ధిదారులకు సేమ్ ఈక్వల్ హక్కులు కలిగిస్తామనేటువంటిది ఎందుకు పెట్టలేదు అడుగుతా ఉన్నాం. అంటే మీరు ఒక నయవంచన, మోసం, అధికారంలో రావడానికి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడు. ఇలా మీరు అంటున్నారు పైసలు లేవు, డబ్బులకు కష్టమవుతుందని. మరి ఈ పోడు భూములు, అసైన్డ్ భూములకు యజమాని హక్కులు భూభారతి కల్పించడం డబ్బులు అవసరం పడతాయా? అక్కడ ఎవరికైనా లంచం ఇవ్వాల్సింది వస్తుందా? ఆ అంశాన్ని చేర్చడానికి ఎవరికైనా కమిషన్ వస్తుందా? ఎవరికైనా పర్సంటేజ్ ఇవ్వాల్సిన అవసరం వస్తుందా? లేదు ఇంత ఎకరానికి ఇంత ఎవరు అడుగుతారు. అక్కడ రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతున్నది. మరి ఎందుకు పెట్టలేదు? ₹1 ఖర్చు కానటువంటి అంశాన్ని కూడా, మీరు రైతులకు సంబంధించిన అంశాన్ని కూడా భూభారతిలో పెట్టలేదు. ఇలా ఒక కక్ష, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక కక్షతో, అంతే, వేరే ఏం లేదు. కక్ష కట్టుకొని ఇలా కాళేశ్వరాన్ని ఎండబెట్టిరు. కాళేశ్వరంలో నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉన్నా మరి ప్రాజెక్టు ఇన్ని కోట్లు తిన్నారు, అన్ని కోట్లు తిన్నారు, ప్రాజెక్టు వేస్ట్ అన్నాము. అదే ప్రాజెక్టు ద్వారా నీళ్లు మనం తీసుకొస్తే ప్రజలు మనల్ని తిడతారని చెప్పి లిఫ్ట్ చేయకుండా ఎండబెట్టారు. దేవాదుల సంవత్సరం, 1 నెల రోజులు కరెంటు బిల్లు కట్టకుండా ఆ లిఫ్ట్ చేయకుండా ఆపారు. దాని మూలాన ఇవాళ వరంగల్ జిల్లాలో మొత్తం పంటలు ఎండిపోయినాయి. లిఫ్ట్ చేయనందు నార్త్ తెలంగాణ మొత్తంలో పంటలు పండించుకోలేదు, వేసిన పంటలు పోయినాయి. గోదావరి కింద మొత్తం అదే పరిస్థితి ఉంది. కృష్ణా పరివారిక ప్రాంతం కింద మరి జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్,
ఇవన్నీ ఉన్నాయి. ముందు చూపు లేక ప్రతి పంట ముందు రైతులను అప్రమత్తం చేస్తాం. నీళ్ళు ఇన్నున్నాయి, ఇంత పంటలు వేసుకోవాలని. మీరు ఎవరు మీటింగ్ పెట్టలేదు, మంత్రులకు ఎవరికి పట్టలేదు. 90% కంప్లీట్ అయినటువంటి పాలమూరు ప్రాజెక్టును కూడా ఒక 10% కంప్లీట్ చేస్తే అవకాశం వచ్చేది. కనీసం మోటార్లు ఆన్ చేసి పెట్టినాం, రెడీగా ఉన్నాయి. ఆ మోటార్లు ఆన్ చేసి కనీసం రిజర్వాయర్లు నింపుకున్నా కూడా ఇవాళ రిజర్వాయర్లో నీళ్లుంటే కింద బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్ అనేది పెరిగేది. 90% కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు వట్టం కావచ్చు, కరివెన కావచ్చు, ఉదండపూర్ కావచ్చు, నార్లపూర్ కావచ్చు, ఏదులా ఈ రిజర్వాయర్లు కంప్లీట్ అయినటువంటి రిజర్వాయర్లను మీరు నింపలేదు. శ్రీశైలం నుంచి ఆంధ్ర ప్రాంతం నీళ్ళు తీసుకుపోతుంటే గుడ్ల బకెట్ చూసిండ్రు. హైదరాబాద్కు తాగడానికి నీళ్ళు కష్టమవుతామని తెలిసినా పట్టించుకోలేదు. నాగార్జున సాగర్ను ఎడమకాలను ఎండగొట్టిండ్రు మళ్ళీ ఎప్పట్లాగానే. ఇవాళ మొత్తం నాగార్జున సాగర్ కింద పంటలు ఎండిపోయినాయి, జురాల కింద ఎండిపోయినాయి. ఇప్పటికిప్పుడు నెట్టెంపాడు దగ్గర 15,000 ఎకరాలు ఎండిపోయినాయని రైతులు ధర్నా చేస్తున్నారు ఈరోజు. ఇప్పుడు జరుగుతుంది అక్కడ లైవ్లో. గద్వాలలో నెట్టెంపాడు కింద రైతులు ధర్నా చేసినా ఇప్పుడు మాట్లాడట్లేదు, భరోసా ఇవ్వట్లేదు. జూరాల ప్రతి సంవత్సరం మీరు అడగండి, జూరాల నుంచి ఎండాకాలం కూడా 2,000 క్యూసెక్ల నీళ్ళు ఇటు వచ్చేటి దారా. అక్కడ ఇక్కడ కారిపోయే నీళ్ళు అన్నీ నదిలకించి జూరాలకు వచ్చేటివి. జూరాల నుంచి వీళ్ళు పంటలు పండించుకునేది. మరి ఈరోజు కర్ణాటకలో ఆల్మట్టి డ్యాంల నీళ్ళున్నాయి, నారాయణపూర్లో డ్యాంల నీళ్ళున్నాయి. ఆ డ్యాంలకించి వచ్చే నీళ్ళను కూడా వాళ్ళు బ్రిడ్జిలు కడితే బ్రిడ్జి దగ్గర కూడా చెక్ డ్యామ్లు వేసి ఒక్క బొట్టు నీళ్ళు రాకుండా ప్రతి సంవత్సరము ప్రతిరోజు ఎండాకాలంలో కూడా 2,000 క్యూసెక్ల నీళ్ళు వచ్చేటువంటి కృష్ణానదిని తెలంగాణకు ఒక్క చుక్క నీళ్ళు రాకుండా చెక్ డ్యామ్ల మీద చెక్ డ్యామ్లు కట్టి అక్కడ నీళ్ళు మలుపుకుపోతున్నారు. దాని గురించి ఒక్కరు మాట్లాడే మాట ఎవరు లేరు. వీళ్ళు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, మీ ప్రభుత్వమే ఉంది. మల్లికార్జున ఖర్గే గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఆయన పక్కనే ఉన్నాడు. ఆయన రోజు తెలంగాణ నుంచి రావాలి, హైదరాబాద్ రావాలన్నా ఢిల్లీ పోవాలన్నా కానీ. మరి చెక్ డ్యామ్ల మీద చెక్ డ్యామ్లు కడితే సుక్క నీరు కృష్ణానదిలోకి పోకపోతే తెలంగాణ రైతులు ఎట్లా పోతారనే ఆలోచన లేదా? తెలంగాణ వాళ్ళ మనుషులు కాదా? మీ ప్రభుత్వమే ఉంది కానీ మీరు మాట్లాడరా? కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉంది కదా, మీ ప్రభుత్వాన్ని మీరు నిలదీయరా? ఇదేం పద్ధతి అని అడగరా? కనీసం వాళ్ళతో మాట్లాడి ఒక 10 టీఎంసీలో 5 టీఎంసీలో నీళ్లు జూరాలకు విడుదల చేసి జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల కింద వేసిన పంటలు కనీసం ఎండిపోకుండా కనీసం 3-4 టన్నుల నీళ్ళు వచ్చేటట్టు ప్రయత్నం చేయరా? సందర్శించరా? వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎండిపోయిన పంటలను చూసి ఎందుకు ఎండిపోయామని అడగడా? ఓదార్చడా? తెలుసుకోడా? గుండె పగిలిపోతుంది చూస్తుంటే, రైతు ఆవేదన చూస్తుంటే. తిండి తిప్పలు మాని ఆదివారం పూట కిలో కూర కూడా తినకుండా 1000 రూపాయలు మిగులుతాయని చెప్పి దాచిపెట్టుకొని పంటలు పండించుకుంటే మా పరిస్థితి ఇట్లా అయిపోయింది, సగం పూట తిన్నాం అని చెప్పి రైతులు చెప్తున్నారు మాకు. ఈ రాష్ట్రంలో ప్రతి ఊర్లో ఎండిపోయినాయి. నీళ్ళు లేక ఎండిపోలే, కరెంటు లేక ఎండిపోయింది. గవర్నమెంట్ వచ్చే ముందు కరెంట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఇవాళ కరెంట్ ఎందుకు పోయింది? యాజ్ టీజ్గా జరిగేటువంటి ప్రక్రియలను కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యం చేసినా అడుగుతా ఉన్నాం. మీ దృష్టి అంతా కేసీఆర్ గారిని బదనాం చేయడం, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం, డబ్బులు లేవని చెప్పి సాగు చెప్పడం, అంతర్గత కుమ్ములాడడం, గాలికి వదిలిపెట్టి ఏదంటే అది మాట్లాడడం. ఇలా రైతుల గురించి పట్టించుకోకుండా రైతులను ఆగం చేసి ఇలా కనీసము ఎండిపోయినటువంటి పంటలకు కూడా మీరు బీమా ఇస్తామన్నారు. ఆ రైతు ఎండిపోయినా కానీ
బీమా ఉంటుందిలే అనుకొని భరోసాతో ఇలా పంటలు పండించుకుంటే అది లాస్ట్కి ఎండిపోయింది. చూడండి, మంచిగా పొట్టకొచ్చింది, పొట్టకొచ్చి మంచి కంకి అరిగింది, బయటపడ్డది. కానీ నీళ్ళు లేక మొత్తం తాళొడ్లైనవి, తాళైపోయినవి. ఇరిగేషన్ మంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎండిపోయే పంటలు తిరిగితే రైతుల బాధలు తెలుస్తాయి. వ్యవసాయ శాఖ కనీసం అగ్రికల్చర్ మినిస్టర్ అయినా రైతుల దగ్గర పోయి ఎందుకు ఎండిపోయిందని అడగండి, మీకు తెలుస్తుంది మేము చెప్పిన మాట వాస్తవమా కాదనేది. లేదు, మేము రమ్మంటే మేము మీ ఎంబడి వస్తాం, తొలగపోతాం, చూయిస్తాం. మేము చెప్పిన దానిలో వాస్తవం లేకపోతే, కరెంటు వల్లనే మా చేను ఎండిపోయిందని ఆ రైతు చెప్పకపోతే, నీళ్ళు ఉన్నాయి యథావతిగా ఎక్కటి బాధగా నీళ్ళు వస్తాయి కదా అని మేము పంట వేసినాం, కానీ ఇలా నీళ్ళు లేక ఎండిపోయామని వాళ్ళ రైతులు చెప్తే, మేము చెప్పిన మాట వాస్తవం లేదంటే ముక్కు నెలకు రాస్తాం. మేము ఏది మాట్లాడినా రాజకీయం అంటున్నారు. మేము మాట్లాడిన దానిలో వాస్తవం కాదని ఒక్క కనీసం పరిశీలన కూడా పోరు. ఒక చీఫ్ సెక్రటరీ, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కనీసం ఐఏఎస్ అధికారులు పొందామనివ్వండి, తిరగండి, రైతులు ఆదుకోండి. రైతుల ఆత్మహత్యలను చూసి భరించలేకనే ఇవన్నీ ఆగాలంటే తెలంగాణ వస్తేనే మనం బాగుపడతామని తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. మనందరం తెలంగాణ తెచ్చుకున్నందుకే మీరు అందరూ కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు అయినారు. తెలంగాణ లేకుంటే కనీసం మంచి శాఖలు కూడా వచ్చేవి కావు. తెలంగాణ వచ్చినందుకే మీకు అన్ని పదవులు వచ్చినాయి. ప్రభుత్వం, ప్రజలు మీకు కోరుకున్నారు బాగా చేస్తారని మీ హామీలు చూసి. కానీ ఇలా మీరు కచ్చగట్టి కేసులు పెట్టడము, బదనాం చేయడము, అరెస్టులు చేయడము, నిర్బంధించడము, భయపెట్టడము, మసిబూసి మారేడుకాయ చేయడము, 17 నెలలు దాటినా కూడా ఈ రోజు వరకు కూడా పచ్చి అబద్ధాలతో మాట్లాడుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు. కనీసం ఈ రైతులైనా కాపాడుకోలేరా? భూభారతి చట్టంలో మీరు ఇచ్చిన హామీలు చేయరా? 90% కంప్లీట్ అయినటువంటి పాలమూరు ప్రాజెక్టు ఎండబెట్టిండ్రు, కాళేశ్వరం మీద కచ్చ కట్టిండ్రు, దేవాలయం ఎండబెట్టిండ్రు. మళ్ళీ మొదటికి వచ్చింది పరిస్థితి రైతులది. ఆత్మహత్యలు, వలసలు, కథం. అసలు ముందు చూపేలేదు మీకు. ఇవాళ ఎండాకాలం వచ్చింది, తాగడానికి నీరు కూడా పరిస్థితి బాగాలేకుంటుంది. ఎండాకాలంలో తాగడానికి గుక్కెట్లు లేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఎండాకాలం స్టార్ట్ అయింది, ఊర్లలో తాగడానికి నీళ్ళు స్టార్ట్ అయినాయి, ఇబ్బంది స్టార్ట్ అయింది. రేపు హైదరాబాద్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది నీళ్ళు. శ్రీశైలంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? శ్రీశైలం ప్రాజెక్ట్ ఎందుకు కట్టిండ్రు? శ్రీశైలం ప్రాజెక్టులో మరి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు వస్తున్నాయి, తాగడానికి నీళ్ళు అక్కడి నుంచే వస్తాయి. ఎట్లా ఆలోచన చేయలేదు. అటు ప్రాజెక్టు కడుతున్నారు, అనుమతి లేకుండా ప్రాజెక్టు తీసుకుపోతున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతుంది, సమన్వయమే లేదు. ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి కర్ణాటక మీదనో మహారాష్ట్ర మీదనో ఒత్తిడి తెచ్చి పైనుంచి మనం నీళ్ళు తెచ్చుకోవాలి, సముద్రంలో నీళ్లు కలవకుండా నీళ్ళు ఎట్లా వాడుకోవాలనేటువంటి ఆలోచన లేదు. రెచ్చగొట్టడాలు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. మేము ఫైనల్గా ఒకటే మేము కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని నమ్ముకొని పంట బీమా ఉంటుందని రైతులు పంటలు వేసుకున్నారు. రైతులను హెచ్చరించలేదు. కనీసం మీరు నీళ్ళు లేవు, కరెంటు ఇవ్వలేము, మీరు వేసుకోకండి అని కూడా చెప్పలేదు. పెద్ద పెద్ద పొడు మాటలు మాట్లాడి రైతులకు లేనిపోయిన అపోహలు కలిగించి ఇవాళ వేసిన పంటలు ఎండిపోయినాయి, పండిన పంటలు ఇట్లా నీలపాలైంది వడగండ్లకు. ఒకటేమో మీ వల్ల కరెంటు లేక ఎండిపోయింది, ఒకటేమో పంటలు వండి
ప్రకృతి వికటించి వాడగల వాళ్ళతో మొత్తం నష్టపోయింది. వీళ్ళకి కానీ మీదే పూర్తి బాధ్యత. మేము ఎండ పోసుకుంటున్నారంటే తాటిపత్రులు ఇచ్చేది కప్పుకోవడానికి, రైతు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అక్కడే ఉండేది, అప్రమత్తం చేసేది రైతులకు. మొలకెత్తిన విత్తనాలు కూడా మేము కొన్నాం రైతులకు నష్టపోవద్దని చెప్పి. మీరు రైతు కొనుగోలు కేంద్రాలు ఎక్కడైనా తెలియదు, అగమ్య గోచరంగా ఉంది, అడిగే నాథుడే లేడు. కనుక మేము చివరిగా కోరుతా ఉన్నాం, ఎకరాకు 30,000 చొప్పున ఎండిపోయిన పంటలకు కానీ తడిసిన వడ్లకు కానీ వడగండ్ల బాధితులకు కానీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే, మీ మీద నమ్మకంతో వాళ్ళు వేసి ఎండిపోయినందువల్లనే, ముందు చూపు లేక మీరు జాగ్రత్తలు తీసుకున్నందువల్లనే రైతులకు నష్టం జరిగింది. కనుక ఎకరాకు 30,000 చొప్పున రైతులకు ఇచ్చి ఈ రైతులను ఆదుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా గోదావరి కృష్ణా పరివారిక ప్రాంతాల్లో ప్రాజెక్టుల కింద కూడా ఎండిపోయినాయి. కనుక మీ యొక్క అజాగ్రత్త వల్ల, మీ పోకడల వల్ల ఇలాంటి జరిగింది. కనుక ఖచ్చితంగా 30,000 చొప్పున రైతులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులను ఆదుకోనట్లయితే ఖచ్చితంగా ఎండిపోయిన రైతులచే, వడగండ్ల వల్ల నష్టమైనటువంటి రైతులచే, కరెంటు రాక బోర్లు నీళ్లున్నా కరెంట్ లేక ఎండిపోయినటువంటి పంటల రైతులను పట్టుకొని ఖచ్చితంగా మేము ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం. మీరు ఏ రైతులకు ఇచ్చిరో ఆ మాట నిలబెట్టుకోవాలి. లేనట్లయితే ఏ ఊర్లో చేనులు ఎండిపోతాయో ఆ ఊర్లో మీరు కాలు పెట్టాలంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం బీమా డబ్బులు ఇస్తారా, ప్రభుత్వం ఇచ్చే మీరు అడుగు పెట్టాలి. లేకపోతే ఖచ్చితంగా మేము ఒక కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, మరి రైతులు ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, చేయకపోతే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.